హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా అపార్ట్మెంట్లోకి మా వినాయకుడైతే వచ్చేసాడు. సో వినాయకుడికి ముందుగా దిష్టి అయితే తీసేస్తున్నారనమాట. మా వినాయకుని చూడండి ఎలా ఉన్నాడో. ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ అందరం ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా అనేసి ఈవినింగ్ అయితే వినాయకుని పెట్టుకున్నాం అనమాట. సో పూజకైతే అందరూ వచ్చారు. వినాయకుడిని 3 డేస్ అయితే మేము పెట్టుకున్నాము. సో సెకండ్ డే అయితే ఇలా చిన్నగా ఈవెంట్ అయితే చేసుకున్నాం అనమాట. అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి మంచిగా ర్యాంప్ వాక్స్, గేమ్స్ అన్నీ కండక్ట్ చేసాం అనమాట. సో ఫస్ట్గా పిల్లలకైతే ర్యాంప్ వాక్ చేయించాము. నేనైతే నా 2 కొడుకులను పెట్టుకొని ఒక ర్యాంప్ వాక్ అయితే చేశాను. మార్నింగ్ సెక్షన్ అంతా ర్యాంప్ వాక్స్, గేమ్స్తో అయిపోయింది. సో మధ్యాహ్నం లంచ్ కూడా మేము అక్కడే తినేసాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ లంచ్ కూడా పెట్టుకుంటాము. సో లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా మాకు రెడీ అవ్వడానికి, పిల్లలు రెడీ చేయడానికి టైం కావాలి కదా. సో ఒక 2 అవర్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా మా ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఎవరెవరు డ్యాన్స్ ఇస్తారో వాళ్ళు, ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే ఇయర్ వచ్చారు చూడడానికి. అంటే మా వాళ్ళే, బయట వాళ్ళు కాదు. సో మా వేదన్స్ వాళ్ళు డ్యాన్స్ అనమాట. మా డ్యాన్స్ ఫుల్ వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి. ఇంకా 3rd డే గణేష్ నిమజ్జనం రోజు. సో ఆ రోజు అయితే ఇంకా ఫుల్ హడావుడి అనమాట. ఇంకా ఫైనల్గా గణేష్ నిమజ్జనం అయితే చేసేస్తున్నారు. బాయ్ బాయ్ గణేష్. ఈ 3 డేస్ మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ ఈవినింగ్ పూజలు అన్నీ.